Best health packages up to 80% discount. Tirumala Diagnostics. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు, బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, మనకి ఈ జనవరి నెలలో అమావాస్య కూడా వచ్చింది కదండి. అలానే అమావాస్యతో పాటు గ్రహణం కూడా ఉందని కొంతమంది అంటున్నారు. అలానే ఈ అమావాస్య రోజు ఏ విధంగా చేస్తే మంచిది? ఏ రాశుల వారికి అసలు సరిగ్గా ఉంటుందండి? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. అమావాస్య రోజున మనకి గ్రహణం ప్రసక్తి అనేది లేదు. ఏదో కొంతమంది పుకార్లు షికార్లు చేసుకుంటూ చెప్తూ ఉంటారు, కానీ గ్రహణం అనేది ఒక పంచాంగకర్తగా గ్రహణం అనేది ఆ రోజున లేదు. దాని గురించి మనం ప్రసక్తి అవసరం లేదు. అయితే ఆ రోజున అమావాస్య అయింది, ఆ రోజున గురువారం అయింది, పూర్వాషాఢ నక్షత్రం అవుతుంది, హనుమత్ జయంతి కూడా ఆ రోజున అయింది. అయితే ఆ రోజున గ్రహణం లేదు కాబట్టి విధి విధానాలు పాటించాల్సిన అవసరము లేదు. మామూలుగా ఏ రోజైతే జనాలు ప్రజలందరూ కూడా ఏ విధంగా ఉన్నారో ఆ విధంగానే గర్భవతులు కానీ మిగతా వాళ్ళు కానీ ప్రజలు కానీ అశౌచం అనేది ఆ రోజున లేదు, గ్రహణం లేదు కాబట్టి మామూలు రోజుల్లో ఉన్నట్టుగానే ఆ రోజున ఉండొచ్చు. అయితే ఏంటంటే ఇక్కడ అమావాస్యకి ప్రత్యేకత ఏమిటి అని అంటే, మకర సంక్రమణ పుణ్యకాలం కంటే ముందు కాలాన్ని ఇక్కడ అమావాస్య వచ్చింది. ఆ రోజున గురువారం అయింది కాబట్టి ఇక్కడ ఈ అమావాస్య రోజున ప్రత్యేకంగా మనం చెప్పదలుచుకుంది ఏమిటంటే, కొన్ని గ్రహస్థితుల యొక్క అనుకూలత ప్రతికూలత ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ధనస్సు రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా తృతీయ స్థానంలో శని యొక్క సంచారం, పంచమ స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల బాగా ఎక్కువగా అనుకూలంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రవి కూడా ధనస్సు రాశిలోనే ఉంటాడు. అంటే ఆర్థిక స్థితిగతులు ప్రధానంగా బాగుంటాయి. అలానే సోదరుల మధ్యలో సఖ్యతగా ఉంటారు. వ్యాపార విషయంలో కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. సమవుజ్యులతోటి కలిసే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. ఆ సమవుజ్యులతో కలిసే అవకాశం ఒకటి ఉంటుంది. దానితో పాటు వీళ్ళు ముఖ్యంగా వాళ్ళు అనుకున్న పనులలో కొన్ని విషయాలు సాధించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే వివాహ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. కొద్దిగా ఆరోగ్యపరంగా కొద్దిగా ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి సూర్యుడి యొక్క ఆరాధన చేయాలి. అంటే మనకి గురువు, శని, రాహు, కేతువులు అన్నీ కూడా అన్ని గ్రహాలను కూడా మనం అనాలిసిస్ చేస్తే కుజుడి దగ్గర నుంచి శుక్రుడి దగ్గర నుంచి అన్నీ కూడా చూస్తే ధనుస్సు రాశి వాళ్ళకి ఎక్కువగా మేలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే ఈ నెలలో మొత్తం కూడా బాగుంటుంది. అంటే జనవరి నెలలో మొత్తం కూడా ఈ ఏదైతే అమావాస్య యొక్క ఫలితం వల్ల అనుకూలమైన ఫలితం అనేది ఎక్కువగా ఉంటుంది జాతకపరంగా. అదొకటి. అంటే కేవలం అమావాస్యనే కాదు, గ్రహాలు మారుతూ ఉంటే కేవలం అమావాస్యను మనం ఆలోచన చేయకూడదు, కానీ మిగతా గ్రహాల యొక్క కలయిక వల్ల సూర్యుడు మారటం వల్ల వీళ్ళకి ఆరోగ్యపరంగా కొద్దిగా జాగ్రత్త ఉండాలని అర్థం. మిగతావన్నీ కూడా బాగుంటాయి. ఎందుకంటే ధనుసులో రవి ఉన్నాడు, తర్వాత ద్వితీయంలోకి రవి వస్తాడు. ద్వితీయంలోకి రవి ఎప్పుడు వస్తాడు? మకర సంక్రమణ పుణ్యకాలంలో వస్తాడు. అంటే 14వ తారీఖు తెల్లవారితే 15 అనంగా 2:42 సూర్యభగవానుడు ఉత్తరాషాఢ నక్షత్రం ద్వితీయ పాదంలో రావటం వల్ల మకర సంక్రమణం అనేది ఏర్పడుతుంది. ఈ మకర సంక్రమణ పుణ్యకాలంలో రవి యొక్క అనుకూలత మటుకు ధనుస్సు రాశి వాళ్ళకు ఉండదు కాబట్టి సూర్యభగవానుడు ఆరాధన చేయాలి. సూర్యభగవానుడు ఎలా ఆరాధన చేయాలి అంటే, సూర్యుడికి అర్ఘ్యం విడవాలి, వీలైతే గోధుమలు దానం చేయాలి. ఆదిత్యాయుధే సహస్రమూర్తాయుధీమే తన్నో సూర్య ప్రచోదయాతనే సూర్య గాయత్రి మంత్రాన్ని, అది కుదరలేదనుకోండి, జపాకుసుమ సంకాసం కాశ్యపేయ మహాదుతిం తమోరిం సర్వపాపగ్నం ప్రణతోస్మి దివాకరం అనే మంత్రాన్ని చదువుకోవటం ఒకటి. లేకపోతే గోధుమతో చేసిన ఏదైతే నైవేద్యం అనేది ఇంట్లో ప్రసాదంగా పెట్టి వీళ్ళు తినటం కానీ పక్కన వాళ్ళకి ఇవ్వటం కానీ అలాంటివి చేయాలి. లేకపోతే అది కుదరలేదనుకోండి, గోధుమతో రవ్వతో చేసిన ప్రసాదాన్ని, గోధుమ పిండి కానీ రవ్వతో కానీ ఏదైనా సరే దేవాలయంలోకి వెళ్ళి ఇచ్చి ప్రధాన అర్చకులకు ఇచ్చి భక్తులందరికీ కూడా పంచమంటే చాలా మంచిది. అలానే ఈ రాశి వారికి, అంటే కొన్ని రాశులు సరిగ్గా లేవన్నారు కదండి, వాళ్ళకి ఎలాంటి పరిహారం చేస్తే మంచిది? తప్పకుండా. దానితో పాటు ఇప్పుడు ధనుస్సు రాశితో పాటు కొన్ని రాశుల వాళ్ళకి కొంత అనుకూలంగా లేదు. ఇప్పుడు ధనుస్సు రాశి వాళ్ళకి బాగుంది, కానీ రవి మాత్రమే కొద్దిగా బాగాలేదుగా, ఆరోగ్యపరంగా జాగ్రత్త ఉండాలి. దాంతోపాటు మీనరాశి వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. మీనరాశి వాళ్ళకి చాలా బాగుంటుంది. ఎందుకంటే ఏకాదశ స్థానం రవి యొక్క సంచారం, ద్వితీయంలో గురువు యొక్క సంచారం వల్ల మీనరాశి వాళ్ళు అనుకున్న పనులన్నీ కూడా సాధించడం, ప్రతి పనిలో కూడా విజయం సాధించే అవకాశం, ప్రయాణాల వల్ల కొన్ని లాభం కలుగుతుంది. అలానే కొన్ని ఇళ్ళు నిర్మాణము, భూములు, సమౌజ్యులతోటి తొలతోగటము, బంధువులతోటి సఖ్యతగా ఉండటం,
ఎక్కడ వెళ్ళాలో అక్కడ వెళ్ళటం అనేది నేర్చుకునే అవకాశం కూడా వ్యాపార పరంగా వృత్తిపరంగా అధిక లాభాలు పొందే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే ఉద్యోగపరంగా ముఖ్యంగా ఉద్యోగపరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. రవి ఉద్యోగ కారకుడు. ఆరోగ్యం అనేది కూడా చాలా బాగుంటుంది మీనరాశి వాళ్ళకి. అయితే మీనరాశి వాళ్ళకి ఎలాంటి డోకా లేదు. కానీ మకర రాశి వాళ్ళకి మటుకు జన్మంలో రవి రావటం, అలానే ద్వితీయంలో శని, చతుర్థ స్థానంలో గురువు యొక్క సంచారం, మిగతా గ్రహాల యొక్క సంచారం చూస్తే మకర రాశి వాళ్ళు కొంత ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు గురయ్యే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. కానీ బాధపడాల్సిన పని లేదు, భయాందోళన చెందాల్సిన పని ఏమీ లేదు. ఆ జన్మంలో రవి అనే గ్రహం అనేది ఏదైతే మనకు వస్తుందో మకర సంక్రమణ పుణ్యకాలంలో ఈ అమావాస్య సంబంధించిన ఎఫెక్ట్ అనేది కూడా ఉంటుంది. కాబట్టి కొంత రవిచంద్రుల యొక్క కలయిక వల్లనే అమావాస్య ఏర్పడుతుంది. ఈ మకర రాశి వాళ్ళ జన్మంలో రవి ఉండటం వల్ల కొద్దిగా అనుకూలం అనేది కొద్దిగా ఉండదు. కాబట్టి ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. అంటే సూర్యుడి యొక్క ఆరాధన చేయాలి. అంటే సూర్యప్రతిమ ఆరాధన చేయటం, అలానే వాళ్ళు చేయాల్సింది ఏంటంటే శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కలైబ్రే ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణ హరి మంత్రాన్ని మకర రాశి వాళ్ళు పఠించడం చాలా మంచిది. అలానే కుంభరాశి వాళ్ళకు కూడా వ్యయస్థానం రవి వల్ల ఆరోగ్యపరంగా ఉద్యోగపరంగా కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. వ్యాపార భాగస్వామ్యుల పరంగా కూడా కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. కాబట్టి తప్పకుండా వాళ్ళు గోధుమలు దానం చేయటం మంచిది. అలానే గోధుమ పిండి తీసుకొని ఏదైనా సరే 2 ప్రమిదలు లాంటివి తయారు చేసి 2 ఒత్తులు వేసి దీపారాధన చేయటం చాలా మంచిది కుంభరాశి వాళ్ళు. అంటే ఉద్యోగపరంగా ఏదైనా సరే వాళ్ళకున్న సీక్రెట్స్ ఏవి కూడా కుంభరాశి వాళ్ళు చెప్పకుండా ఉండటం అనేది చాలా మంచిది. చెప్పటం వల్ల కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఒకటి ఉంటుంది. అలానే మిథున రాశి వాళ్ళకు కూడా ఈ మకర సంక్రమణ పుణ్యకాలంలో అష్టమ స్థానంలో రవి రావటం వల్ల ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు అనేవి ఇబ్బంది పడుతూ ఉంటుంది. అలానే కొన్ని పనులు చేయలేని స్థితి అనేది ఒకటి ఉంటుంది. కాబట్టి మిథున రాశి వాళ్ళు కొద్దిగా అజాగ్రత్త చేయకుండా ప్రయాణాలు చేసేటప్పుడు కానీ అలానే ఆరోగ్య స్థితిగతుల విషయంలో కొద్దిగా కేర్గా ఉండటం మంచిది. వాళ్ళు కూడా ప్రత్యేకంగా రవి యొక్క ఆరాధన, సూర్య నమస్కారాలు, అలానే ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయటం వల్ల అగస్త్య మహర్షి రచించిన ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయటం వల్ల కూడా వాళ్ళకి చాలా మంచి జరిగే అవకాశం ఉంది. అంటే ఆరోగ్యం అనేది కొంత మెరుగుపడుతుంది. ఉద్యోగపరంగా వ్యాపార పరంగా కూడా కొంత ప్రతికూల ఫలితం అనేది తొలగిపోయి వాళ్ళకు అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది. అలానే తులారాశి వాళ్ళకు కూడా చతుర్థ స్థానంలో రవి యొక్క సంచారం వల్ల మకర సంక్రమణ పుణ్యకాలంలో కొంత ఇబ్బందులు అనేది గురయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో కానీ అలానే ప్రయాణాలు కానీ వృత్తిపరంగా కొన్ని ఇబ్బందులు, వాళ్ళు ఏదైతే ఉద్యోగం చేస్తున్నారో అనవసరమైన రహస్యాలన్నీ కూడా పక్కన వాళ్ళకి చెప్పకుండా ఉండటం చాలా మంచిది. ఇలాంటి దోషాలన్నీ కూడా కలుగుతుంటాయి. కాబట్టి సూర్యుడి యొక్క ఆరాధన అనేది చాలా ముఖ్యమైనది. సూర్య ఆరాధనకి ఏమి చెయ్యాలి అనంటే సూర్య గాయత్రి మంత్రాలను పఠించడం అనేది చాలా మంచిది. అలానే సూర్యుడికి ఏదైనా సరే ఒక సూర్య ప్రతిమ తీసుకొని సూర్యుడికి సంబంధించిన అష్టోత్తరంతో చక్కగా ఆ రోజున అమావాస్య రోజున, ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఈ నేను చెప్పిన కూడా అమావాస్య రోజు పాటించాలి. అంటే ముందు జరిగే కాలానికి అడ్డం లేకుండా ఉండడానికి అమావాస్య రోజున మనం ఈ రెమెడీస్ అన్నీ కూడా వీళ్ళు చేయాలి నైవేద్యాలతో సహా. ఆ రోజున సూర్యుడి యొక్క అష్టోత్తరాన్ని, సూర్యగాయత్రి మంత్రాలని కూడా పఠించడం వల్ల కూడా మనకు ఆరోగ్యపరంగా కానీ వృత్తిపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ మనకు అనుకూలంగా ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఈ రాశుల వాళ్ళు తప్పకుండా కొన్ని నియమాలు అనేవి పాటించడం చాలా మంచిది. దాని తర్వాత ఈ రాశుల వాళ్ళే కాకుండా మిగతా రాశుల వాళ్ళు కూడా ప్రత్యేకంగా అమావాస్య రోజున కొన్ని రాశులకి మంచి జరుగుతుంది, కొన్ని రాశులకు చెడు జరుగుతుంది. అందరూ కూడా అన్ని రాశుల వాళ్ళు చేయాల్సిన విధి విధానం ఏమిటి అనంటే చక్కగా అమావాస్య రోజున సూర్యగ్రహం అనేది ఎప్పుడైతే మకర సంక్రమణ పుణ్యకాలంలో మారుతుందో దానికంటే ముందు కూడా వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉన్న వ్యక్తులు, అలానే ముఖ్యంగా రాజకీయ నాయకులు, అడ్వకేట్స్, జడ్జెస్, ఇన్సూరెన్స్ బిజినెస్ చేస్తున్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా సూర్యగ్రహ ప్రభావితులు అవుతారు. వీళ్ళందరూ కూడా ఈ సూర్యగ్రహ ప్రభావితులు, ఉష్ణం వేడి అంటే శరీరం వేడి ఉన్న వ్యక్తులు, వీళ్ళందరూ కూడా సూర్యుడి యొక్క ఆరాధన చేయటం, సూర్యుడికి అర్ఘ్యం విడవటము, సూర్యుడికి ప్రీతికరమైన గోధుమలు దానం చేయటం, దానితో పాటు గోధుమ రవ్వ కానీ గోధుమ పిండి కానీ నైవేద్యం చేసి ఏదైనా సరే దేవాలయంలో ప్రధాన అర్చకులకు ఇచ్చి అవన్నీ కూడా భక్తులకు పంచటం వల్ల ఆ సూర్యుడి యొక్క దోషం పోతుంది. అంటే ఇక్కడ సూర్యభగవాన్ని ప్రత్యేకంగా మకర సంక్రమణ పుణ్యకాలంలో మనం ప్రధానంగా తీసుకుంటాం. ఎందుకంటే చాలా సంక్రమణాలు జరుగుతుంటాయి. అంటే వాస్తవంగా అయితే 9 గ్రహాలు 12 సంక్రమణాలు జరుగుతాయి, 108 సంక్రమణాలు జరుగుతాయి.
కానీ సూర్యుడు గ్రహాలకు రారాజు కాబట్టి సూర్యుడిని ప్రధానంగా తీసుకుని సూర్యుడి యొక్క మనకి వృత్తి ఉద్యోగాలు ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు మేధాశక్తి ఇచ్చేవాళ్ళు సూర్యభగవానుడు కాబట్టి ఆ సూర్యభగవాన్ని ప్రత్యేకంగా మనం కొలవటం అనేది చాలా మంచిది. అలానే ఆదిత్యాయుధే శాస్త్రకిరణాయుధీమే తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, ప్రభాకరాయుధే దివాకరాయుధీమే తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం వల్ల కూడా మనకి గోధుమలు దానం చేయటం, గోధుమ పిండి దానం చేయటం, గోధుమ రవ్వను కూడా దానం చేయటం, ప్రసాదంగా చేసుకోవటం వల్ల కూడా మనకి సూర్యుడి యొక్క దోషం పోవటానికి అమావాస్య రోజున ప్రత్యేకంగా కీడు కానీ ఏదైనా ఆరోగ్య పరిస్థితులు కానీ మేధాశక్తి తగ్గితే కానీ ఆలోచన తగ్గితే కానీ వృత్తిపరంగా ఉద్యోగపరంగా కూడా కొన్ని ఇబ్బందులు కలుగుతున్న వ్యక్తులు, వివాహం కాని వ్యక్తులు కూడా సూర్యుని ఆరాధన చేయటం మంచిది. సూర్యుడికి అర్ఘం విడవటం, లేకపోతే వీలైతే సూర్యహోమం చేయటం. ఎందుకంటే ఆ రోజున పూర్వాషాఢ నక్షత్రం ఉంది, అమావాస్య రవిచంద్రులు ఒకే డిగ్రీలోకి వస్తే అమావాస్య ఏర్పడుతుంది. పూర్వాషాఢ నక్షత్రానికి కూడా అధిపతి శుక్రుడు కాబట్టి ఆ రోజున సూర్యుడి యొక్క ఆరాధన చేయటం వల్ల చాలా మంచి సుఫలితాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే గతంలో సన్లైన్ అంటారు అస్తాముద్రం ప్రకారంగా, మాకు సన్లైన్ బాగుందా సూర్యరేఖ బాగుందా అని పురాతన రోజుల్లో చెప్పబడింది. సూర్యుడి యొక్క రేఖ అనేది చాలా బాగుంటేనే మనకు అనుకూలమైన ఫలితాలు జరుగుతాయి. కాబట్టి అదృష్ట యోగం అనేది కలగాలంటే ప్రత్యేకంగా రేపు సూర్యభగవానుడు మారుతున్నాడు కాబట్టి ఉత్తరాయణ పుణ్యకాలం అనేది ఏర్పడుతుంది. కాబట్టి మనకి మకర సంక్రమణ పుణ్యకాలంలో సూర్యుడి యొక్క ఆరాధన చేయటం వల్ల మనకి మంచి ఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. చాలా చక్కగా తెలియజేస్తారు గురుగారు. ధన్యవాదాలు. నమస్కారం.